మీరు చెప్పండి, కేంద్ర విద్యాలయాల్లో ఉన్నత విద్యాలయాల్లో కుల వివక్ష మరియు విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతో జరుగుతున్నాయి. దీని గురించి అంటే కుల గణన జరగడం వల్ల వచ్చే ఈ వాటి వల్ల వీటిలో ఏమైనా ప్రభావితం అవుతాయంటారా? అంటే ఉన్నత విద్యాలయంలో స్టూడెంట్స్ సూసైడ్ కేసెస్ కానీ వీటి మీద ఏదైనా ప్రభావం ఉంటుంది అనేసి మీ అభిప్రాయమా? ముందుగా ప్రైమ్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ స్టేట్ ప్యానల్ని కూర్చోబెట్టినందుకు, బీసీ సమస్యల్ని మొట్టమొదటిసారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులతో ఏర్పాటు చేసినందుకు యజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు దేశంలో అత్యధిక జనాభా కలిగిన సమాజం బీసీ సమాజం. దేశంలో 52% ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 15% బీసీల జనాభా ఉంది. ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో చూసుకుంటే ప్రతి యూనివర్సిటీలో ఒక 6,000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో దాదాపు 3,000 మంది బీసీ విద్యార్థులే ఉంటారు. కానీ ఈరోజు బీసీలు దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు అంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లాగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బతుకులు అలా ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థుల మీద, బీసీ విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడే పరిస్థితి లేదు. వాటికి స్పెషల్గా ఎట్లాంటి కమిటీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎట్లాంటి బీసీసీఎల్లో ఒకవేళ ఎక్కడైనా ఉన్నా వాటిలో ఏదో నామమాత్రానికి ఏర్పాటు చేస్తున్నారు తప్ప వాటి మీద సరైన చర్యలు తీసుకొని అంటే కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు జరగట్లేదు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2014 నుంచి 2021 వరకు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఐఐటీలో కావచ్చు, ఐఎమ్స్లో కావచ్చు, నీట్లో కావచ్చు, అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కావచ్చు, మనం చూసుకున్నట్లయితే అత్యధిక అంటే ఆత్మహత్యలు చేసుకున్న వర్గాల్లో ఇప్పుడు ఐఐటీలో చూసుకున్నట్టే 2014 నుంచి 2021 వరకు ఎస్సీలు 5 మంది ఆత్మహత్య చేసుకుంటే బీసీలు 13 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐఐఎమ్స్లో బీసీలు ఒకరు చేసుకున్నారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 14 మంది. అంటే ప్రతి సంవత్సరం అంటే బీసీలకి ఇప్పుడు యూనివర్సిటీల్లో ఎట్లాంటి అంటే కమిటీలు లేకపోవడం, లేదంటే బీసీల ప్రొఫెసర్ల రిప్రజెంటేషన్ లేకపోవడం, బీసీ నాయకత్వం లేకపోవడం, బీసీల గురించి ప్రత్యేకమైన ఏంటంటే రక్షణ చట్టాలు లేకపోవడం వల్ల ఈరోజు బీసీ విద్యార్థులు అంటే ఎన్నో ఆశలతోటి, ఎన్నో లక్ష్యాలతోటి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్లోకి వచ్చి అంటే చాలా బాధాకరమైన స్థితిలో చనిపోతున్నారు. అది మాత్రమే కాకుండా ఈరోజు ఈ దేశంలో బీసీలు అంటే సామాన్య అంటే బలహీన వర్గాల నుంచి ఉన్నత వర్గాల్లో ఉన్న అందరితో పాటుగా బీసీలతో కూడా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు. బీసీల దేశ సంపదను సృష్టిస్తున్నారు. అన్నీ చేసినప్పటికీ బీసీలకు భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే లభించిన రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. బీసీలు ప్రతిరోజు భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు ఇచ్చిన ఏ హక్కులను కూడా ఈరోజు పాలకులు కావచ్చు, లేదంటే యూనివర్సిటీలో కానీ యాజమాన్యం కానీ అమలు చేసే పరిస్థితి లేదు. బీసీలకు ఫీజులు తగ్గించుకోవడానికి పోరాటం చేయాలి, బీసీల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే పోరాటం చేయాలి, బీసీల ఆత్మహత్యలు ఆగాలంటే మేము పోరాటం చేయాలి, బీసీల సంరక్షణ కోసం లేదంటే బీసీల యొక్క యోగక్షేమాలని లేదంటే వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని లేదంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీని పోగొట్టడానికి ఏదైనా ఒక సెల్ని ఏర్పాటు చేయాలంటే మేము ఫైట్ చేయాలి. యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్పెసిఫిక్గా వాళ్ళు ఒక డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. అంటే మీలాంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత వర్గాలతో కలిసి చదువుకునే అవసరమా? మీరు కుల వృత్తులు చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇంత స్థాయికి ఇంత గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటారు అన్నట్టుగా డిస్క్రిమినేషన్ చేయడం. ఈరోజు యూనివర్సిటీలో ఫీజులు చూసుకున్నట్లయితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎట్లాంటి ఫీజులు ఉండవు, బీసీలకు అట్లాంటి ఫీజులే ఉన్నాయి. ఈరోజు అది మాత్రమే కాకుండా మేము ఎంతో కష్టపడి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మా నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ గారు ఇట్లాంటి వాళ్ళందరం కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే సోషల్ మినిస్ట్రీ నుంచి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్కి కొన్ని బీసీలకు ప్రత్యేకమైన నిధులు అంటే హాస్టల్స్ కోసం నిధులు కేటాయిస్తే ఆ నిధులను కూడా దాన్ని పక్కదారి మళ్లించి దాన్ని వేరే దారిలోకి తీసుకెళ్ళి దాన్ని ఖర్చు పెట్టి ఈరోజు బీసీలకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కల్పించే పరిస్థితుల్లో ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ లేవు. కాబట్టి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశమే కాదు, ఈరోజు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఎవరు చదువుతారంటే చాలా వరకు ఈ బడుగు బలహీన అణగారిన వర్గాలు, మరీ ముఖ్యంగా బీసీ వర్గాల పిల్లలు చదువుతారు. ఈరోజు స్టేట్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీలు కానీ, లైబ్రరీలు కానీ, లేదంటే ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లు కానీ ఏవి కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో లేదు. అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా గ్రాడ్యువల్గా ఏం చేసుకొస్తున్నారంటే
ఈ బీసీ వర్గాలని విద్యకు దూరం చేయాలి, వీళ్ళని మళ్ళీ బానిసత్వంలోకి తరతరాలుగా వీళ్ళు ఎట్లయితే వివక్ష, అంటరానితనం, అస్పృశ్యతకు దూరంగా ఉన్నారో, అంటే చదువుకు దూరంగా ఉన్నారో, మళ్ళీ వాళ్ళని అట్లాగే దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీలు కానీ లేదంటే నాయకత్వం కానీ అలా చేస్తుంది. అది మాత్రమే కాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ఈరోజు బీపీ మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏదైతే 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో వచ్చిందో ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేసి ఈరోజు మాలాంటి విద్యార్థి నాయకులు కానీ లేదంటే మేధావి వర్గం కానీ పోరాటం చేస్తుంటే ఈ బీసీ వర్గాలను వీళ్ళకి రిజర్వేషన్లు, సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రభుత్వ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వీళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా తెలివిగా ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ని కానీ ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ అనేది లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా గొంతెత్తి మాట్లాడుతుంది. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీసే కాదు, స్టేట్ యూనివర్సిటీస్, భారతదేశంలో ఉన్న ప్రతి విద్యా వ్యవస్థ మీద, ఆఖరికి గురుకులాల మీద కూడా ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ గట్టిగా నిలబడుతుంది, ఫైట్ చేస్తుంది అనేసి మేము తెలియజేస్తున్నాం. కుల